హీరో గారు థియేటర్లో కూర్చొని ఉండడం వల్ల, సినీ ప్రముఖులు ఉండడం వల్ల ఈ బయట జమైన వేలాది మంది అభిమానులు అక్కడ నుంచి పోకుండా అక్కడనే ఉండడంగా థియేటర్ లోపల కూడా బాల్కనీలో, టాప్ బాల్కనీలో హీరో కూర్చుంటే కింద నేల కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కుకుంటా పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు, కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్టా పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష. థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి ఇవ్వకుండా థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష. ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీలేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష, వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల వేయాల్సి వస్తుంది అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపల వాళ్ళు ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోషపెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు, కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసిరు, అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు, మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు, మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి, ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి, కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిండ్రని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ సిబ్బంది చెప్తాను, దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అధ్యక్ష. నాకేముంటుంది అధ్యక్ష, ఏంది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా, మా ప్రభుత్వమే అధ్యక్ష. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం. ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే, ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే మీరు లా చేయండి అధ్యక్ష. మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ స్టార్, ఫిలిం స్టార్, సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్. ఇఫ్ దే మర్డర్డ్ ఎనీవన్ ఆల్సో we need not to prosecute or otherwise we need not to book any case against these personalities అని మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది, వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. ఈ రోజున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారము దీనికి కారణమైన వాళ్ళను, ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వాళ్ళందరి మీద కేసులు కట్టి పోలీసులు విచారణ చేయాల్సిందే, బాధితులను శిక్షించాల్సిందే అధ్యక్ష. సంధ్యా థియేటర్లో 4వ తారీఖున సంఘటన జరిగింది, రేవతి మరణించింది. 27 రోజుల తర్వాత ఎట్టకేలకు చిట్ట చివరకు సినిమా హీరో గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు నోరు విప్పి మాట్లాడారు. మాట్లాడిందంతా కూడా నేను చాలా నిశ్చితంగా విన్నాను. చాలా అన్యాయంగా మాట్లాడినట్టుగా నాకు అర్థమైంది. ఎదుటివారికి చెప్పేటందుకే ఉంటాయి నీతులు, మనం ఆచరించడానికి మాత్రం ఉండవు అనే ఒక సామెత ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలన్నీ విన్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది. ఒకటేంటంటే విశాఖపట్నంలో మీరు ఒక మీటింగ్ పెట్టుకున్నారు, ఆ మీటింగ్కి పర్మిషన్ లేదు, మీరు రావడానికి వీలు లేదు అని పోలీసు వారు చెప్పారు.
అయినా మీరు విశాఖ ఎయిర్పోర్ట్లో దిగారు. దిగి డైరెక్ట్గా సభాస్థలికో లేకపోతే మీ నివాసానికో వెళ్ళకోకుండా మీరు కారు టాప్ మీదకి వెళ్ళి ఎక్కి చేతులు ఊపుతూ రోడ్ షో చేశారు. అయ్యా, రోడ్ షోకి పర్మిషన్ లేదు, మీరు చెయ్యొద్దు, ఒత్తిడి పెరుగుతుంది అని పోలీసు వారు మిమ్మల్ని నివారించే ప్రయత్నం చేస్తే మీరు ఏ కామెంట్ చేశారో గుర్తుందా మీకు? ఏం చేశారు? నన్ను ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి వ్యాన్ మీద ఎక్కి నేను చేతులు ఊపుతుంటే నన్ను దిగమంటాడా? ఏంటిది? ఏమిటి అక్రమం? ఏమిటి అన్యాయం అన్నారు. ఆ రోజు ఏమైంది సార్? ఆ రోజు మర్చిపోయారా మీరు లా అండ్ ఆర్డర్ గురించి? అంతేకాదు, బిప్పటంలో రోడ్డు వైడనింగ్లో కొందరు ఇళ్ళు లేదా గోడలు పగలగొట్టవలసిన అనివార్యమైన పరిస్థితిలో చట్ట ప్రకారంగా పగలగొడితే మీరేం చేశారు? పెద్ద ర్యాలీగా కారు మీద ఎక్కి కూర్చుని చేతులు ఊపుకుంటూ పెద్ద రోడ్ షో చేస్తూ ఆ రోజున వెళ్ళారే. అవన్నీ మర్చిపోయారా? అందుకే అంటున్నా, ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి. ఏమి శక్తిరి అంటారు కదా, ఆ రకంగా ఏమి చెప్పారండి మీరు ఇందాక. చాలా దారుణంగా మీరు. సరే, అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గారిని మీరు పొగడాలనుకుంటే పొగడండి, ఎవరికీ అభ్యంతరం లేదు. లేదు, అల్లు అర్జున్ గారు మీరు శిల్పా రవి ఎన్నికల్లోకి వెళ్ళి ఆయనకి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేశారనే కోపం ఉంటే ఉంచుకోండి, ఏ విధమైన అభ్యంతరం లేదు. కానీ ఈ విధంగా మీ కోపాన్ని, మీ కుట్రని ఈ విధంగా మీరు మాట్లాడడం సమంజసమా? 4వ తారీఖు జరిగితే ఈ రోజు వరకు మీరు మాట్లాడలేదు అంటే సుమారుగా 27 రోజులు, నెల పూర్తి అవుతుంది. ఎందుకు మాట్లాడలేదు? ఏం మాట్లాడిన ఆలోచించుకున్నారా? మాట్లాడకపోతే ఉపయోగం లేదనుకున్నారా? ఎందుకు ఇన్ని రోజులు ఆలస్యం చేశారంటే ఒక రకమైనటువంటి కుట్ర, ఒక రకమైనటువంటి అసూయ. అది కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలా, ఏదో ఇన్ఫార్మల్గా సమావేశమైనటువంటి విలేకరులతో మాట్లాడి అభిప్రాయం చెప్పకపోతే బాగోదనే ఉద్దేశంతో మీరు చెప్పారు. ఇదంతా చూస్తుంటే నాకు అనిపిస్తుంది మీరు చాలా ఫ్రాంక్గా ఉంటారని, చాలా ఉన్నట్టు మాట్లాడతారని చాలామంది అనుకుంటారు. అది కాదు. అసలైన నిజస్వరూపాన్ని మీరిప్పుడు స్లోగా బయట పెడుతున్నారు. చట్టమేమో మీరు అపోజిషన్ ఉన్నప్పుడు మీ చేతుల్లోకి తీసుకుంటారు, మీరు అధికారంలో ఉన్నప్పుడేమో చట్టం ప్రకారం అందరూ నడుచుకోవాలి, న్యాయం ధర్మం అని మీరు చెప్తారు అనే విషయం మీరు ప్రజలకి చాలా వివరంగా చెప్తున్నారు ఇండైరెక్ట్గా అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఎందుకు బిడ్డ మీకు లోపల పెడతాం, కేసులు పెడతాం, లోపలేస్తాం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడే ప్రవీణ్ గారు చెప్పినట్టు కోస్గిలో మీరు ఇక్కడికి వస్తుంటే, హైదరాబాద్లో మీ పార్టీ ఆఫీస్కి మీరు వస్తుంటే, మీ ఇంటికి మీరు వస్తుంటే ఆడబెట్టి మీ మీద పీడీ యాక్ట్ పెడతాం, లోపలేస్తాం అని బెదిరించుడు. దాంతోపాటు ఎల్ఎన్టీ అనేది ఒక పెద్ద కంపెనీ, హైదరాబాద్లో మెట్రో కట్టిరు. ఆయన మొన్న మదినప్పుడు హైదరాబాద్కి వచ్చి ఆయన విలేకరులతో మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఈ ఫ్రీ బస్సు పెట్టినాక మాది కొద్దిగా తగ్గింది గిరాకీ అన్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు ఎరికేనా? నూక్కుని రావని లోపల అంటాడు. అరే అది ఉన్నట్టు చెప్పుడు కూడా తప్పేనా? చెప్పుడే కాదు, ఇండియా టుడే టీవీలో చెప్తుండు అని నూకుమన్నా నేను నూకుమంటే వాడు బొంబాయి వారిపోయినట్టు. అంటే నీకు ఎవరు ఖిలాఫ్ ఆఖరికి పాపం కానీ ఏం తప్ప సినిమా యాక్టరు ఈయన పేరు మర్చిపోయాడు. ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా. మనవానికి ఆయన ఎక్కడో తలిగింది. అయితే నేనేమంటున్నా, గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక గట్లా తయారైండు మన చిట్టినాయుడు. వాళ్ళు వెళ్ళి ఇది జరగటం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది. ఒకసారి తెలియదు మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉందో అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు. అరుస్తూ ఉంటాను. నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించు. ఆవిడ పాపం చనిపోయినప్పుడు నిజం క్వైట్ పెయిన్ఫుల్. సినిమా కుటుంబం సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం. దే వాంట్ టు గో బ్యాక్ టు దే హోమ్. ఇంటికి వెళ్ళి దే వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబం చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటుతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి డైరెక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకోవాల్సి. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్, ఎంటైర్ ఫిల్మ్ యూనిట్ వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది. మేబీ
అది చేశారు లేదు నాకు తెలియదు. దిస్ వాట్ ఐ ఫీల్. నాకు తెలియదు చేశారా అది అలా కాదు, మనం అలా కాదు, అలా దీన్ని చిన్నగా చేయకూడదు. ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇట్స్ నాట్ దట్ ఐ హ్యాడ్ నెవర్ ఫేస్డ్ ఇట్. ఐ ఆల్సో హ్యాడ్ ఫేస్డ్ ఇట్. చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను. నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన నవ్వుతాను. ఒకసారి పోలీసులు నలిగిపోతాను, నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లాగుతాను ఒకసారి. అంటే అది ఇన్స్టింక్ట్ రియాక్షన్ మనకు ఉన్నాం. ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి మన పోస్టులు కడతాం, చచ్చిపోతారు. సో వాట్ మై కన్సర్న్ ఇస్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను. అది లోపించింది. అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్థింగ్ ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్పకపోవచ్చు హీరోకి, దట్స్ ఫైన్. కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం, వీ ఫీల్ సారీ ఫర్ దాట్. అది చెప్పుకుని ఉంటే బాగుండేది. అది నాకు అనిపించిన అబ్జర్వేషన్. రెండు, అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింది. ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దంటే, అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు బి యాజ్ ఆబ్జెక్టివ్ యాజ్ ఐ కెన్ బి. ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు. ఒకసారి లోపల ఏం జరిగిందో, ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు, బయట ఉన్న 10,000 మందికి తెలియదు. నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పొగరనుకుంటాను. సో ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్, ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ ప్రాసెస్. లేదు అలా చెయ్యి లోపాలి, నమస్కారం పెట్టాలని బేసిక్, అది ఎంజాయ్ చేయటం కాదు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్. ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ షుడ్ హ్యావ్ విజిటెడ్. కానీ భయం ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుందో చెప్తాను. చాలా బరువు మనసుకి, మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది. అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి, దానికి ఒకసారి ఏమవుతుంది, 10 మంది వెళ్ళాలి. మేమే దే షుడ్ హావ్ టేకెన్ వెళ్ళి కూర్చొని మాట్లాడి, తప్పు జరిగిపోయింది, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, వీఆర్ సారీ, మా సాలిడారిటీ చూపిస్తున్నాం. వెళ్ళి ఆ బిడ్డ కోసం వెళ్ళి మహంకాళం గుడిలో ప్రార్థనలు చేస్తున్నారు. దేర్ ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ. దో నా తప్పు లేదు, కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం చేసి ఉండాల్సింది. ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్, ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్ అనిపించింది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్ వెల్. ఆ తర్వాత జరిగిన జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ వీ డోంట్ క్వశ్చన్ పోలీస్. That is Ravindra Reddy. Even if it is me, who would have done the same? Without a doubt. He is Ravindra Reddy. Adendante, it is not who you are, it is what happened through you. And sometimes you want to send a message. అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని వాళ్ళు. ఐ థింక్ హీస్ బియాండ్ ఆల్ దట్. అది చాలా లేమ్ రీజన్. మ్యాన్ ఆఫ్ దట్ స్టేట్. ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పుష్ ఇంకా తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది. అంటే మీరు అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉన్న పర్టికులర్ ఫిల్మ్కి దాన్ని ఎంకరేజ్ చేశారు కదా, ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా. ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని జగన్ గారిలాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్తిని చేస్తుంది. బట్ అలా కాదు. అంటే తెలుగు హీ స్టూడ్ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ పర్టికులర్ ఫిల్మ్కి హీ గేవ్ బెనిఫిట్ షోస్, డబ్బులు ఇచ్చారు, దానికి డబ్బులు పెంచారు. ది గెయిన్ అ లాట్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఇట్. చేసిన తర్వాత అది ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోవటం అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది. అది ఎవరి చేతుల్లో లేదు. క్రికెట్ స్టార్లు కానీ, పొలిటికల్ స్టార్లు కానీ, సినిమా స్టార్లు కానీ వాళ్ళకు పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. పొలిటికల్ లీడర్లు అయినా, క్రికెట్ స్టార్లు అయినా, సినిమా యాక్టర్లు అయినా, స్టార్లు అయినా వాళ్ళ మూమెంట్ ఉన్నప్పుడు కొంత ముందస్తు ప్రిపరేషన్ తప్పకుండా అవసరం ఉంటుంది. అందులో ఒక సినిమా విడుదల అవుతున్నప్పుడు తప్పకుండా 1000 మంది అక్కడ జమ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి థియేటర్ యాజమాన్యం మరి చెప్తున్నది మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని, మరి అక్కడ స్థానిక పోలీసులేమో మేము పర్మిషన్ ఇవ్వలేదని. ఏది ఏమైనప్పటికీ కూడా, ఎవరి నిర్లక్ష్యమైనప్పటికీ కూడా ఒక నిండు ప్రాణం పోవడం అత్యంత బాధాకరం, దురదృష్టకరం. ఇవాళ ఆవిడ కొడుకు ఇలా ఏదైతే హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతా ఉండడం ఆయన కోలుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకో. ఆ కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకోవాలని చెప్పి అల్లు అర్జున్ గారిని నేను కోరుతా ఉన్నా. రెండవది, ఆ బాబుకు సంబంధించినటువంటి మెడికల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా వాళ్ళే భరించాలని చెప్పి కూడా భావిస్తున్నాను. దీని నుంచి ఫ్యూచర్ లో ఈ స్టార్లు ఎవరైతే ఉన్నారో, ఈ క్రికెట్ స్టార్లు కావచ్చు, ఈ పొలిటికల్ స్టార్లు కావచ్చు, సినిమా స్టార్లు కావచ్చు, బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి కూడా కోరుతున్నాను.
కానీ దీన్ని ఆసరా చేసుకొని ఇవాళ ప్రభుత్వం పెద్దలు మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సరే ఏం సంభాషణ జరిగిందో వాళ్ళకి ఏం అహంకారం ఉందో నాకు సంబంధం లేదు కానీ జనరల్ గా విల్ఫుల్లీ ఇంటెన్షనల్లీ ఒక మనిషి చనిపోవాలనో లేకపోతే ఒక మనిషికి ఇట్లా జరగాలని చెప్పి ఎవరు కోరుకోరు వాస్తవం. ఇవాళ ఇట్లాంటి జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలి కానీ వాళ్ళని పిలిపించి పోలీసులు కూర్చోబెట్టి ఎంక్వైరీల పేరిట లేకపోతే వాంగ్మూలాల పేరిట తీసుకోవడం అనేది డెఫినెట్ గా వాళ్ళకు పోలీసులకు మధ్య జరిగినటువంటి వాగ్వాదం మీద మాకు తెలియదు. థియేటర్లో సిఐ గారి పట్ల ఏమేమి మాకు తెలియదు కానీ ఇక్కడ వాళ్ళ అహంకారం ఉంటూ ఉండని. కానీ ఇట్లాంటి ప్రాక్టీస్ ఇవాళ ఈయన మీద అవుతుంది, రేపు ఇంకోరి మీద అవుతుంది, రేపు ఇంకోరి మీద అవుతుంది. సిస్టమ్ స్క్రాప్ కావాలి కదా, సిస్టమ్ ఉండాలి కదా. విల్ఫుల్గా కోర్టులో ఎప్పుడు కూడా ఏముంటుందంటే విల్ఫుల్ ఇంటెన్షనల్లీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇట్లాంటి వాటిలో ఇంటెన్షన్ ఉండదు. ఆయన వచ్చినప్పుడే పలానామే ఇట్లా అవుతుంది అని చెప్పి ఎవరు ఊహించారు కదా. అర్ధాంతం వాళ్ళు చేస్తున్నారు. ఇలా అందరినీ బెదిరించుకొని ప్రభుత్వానికి 2 విశేష అధికారాలు ఉంటాయి. ఒక అధికారం ఏంటంటే ఎవరినైనా ఎప్పుడైనా జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు ప్రభుత్వానికి. ఎవరి మీదైనా ట్యాక్స్ వేసే అధికారం ఉండొచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలకైనా కేంద్ర ప్రభుత్వాలకైనా 2 విశేషమైన అధికారాలు ఉంటాయి. ఒకటి ట్యాక్స్ వేసే అధికారం, ఎవరి మీదైనా కేసు పెట్టి జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు. కానీ అంత మాత్రాన ఏది పడితే అది చేస్తా అంటే దానికి ప్రజలు ఉంటారు.